మీరు వెళ్ళి కాళ్ళు కూర్చోండి. బండి స్టార్ట్ చేయి త్వరగా. ఈ విగ్రహం చాలా పవర్ఫుల్గా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకూడదు. ఇక్కడే వెయిట్ చేసి చూద్దాం, ఏదో ఒక దారి దొరకపోదు. త్వరగా రండిరా. ఈ ఫోటోలోనే సెట్జీ. తీరా. లేదు సెట్జీ, నాకు చాలా భయంగా ఉంది సెట్జీ. భయంగా ఉంది సెట్. తీస్తావా తీవా? వద్దు సెట్జీ. తీరా.
ఇంత త్వరగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసారా? గుడికి వెళ్ళాం కానీ దర్శనం చేసుకోలేదు. దర్శనం చేసుకోలేదా? ఏ అంటే ఏం చెప్పమంటారు అంకుల్? మేము గుడి ముందుకు వెళ్ళి కారు ఆపి గుడిలోకి వెళ్ళబోయేటప్పుడు సడన్గా కొన్ని కుక్కలు వచ్చి పాపం మీద పడి లాక్కోబోయాయి. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సహాయంతో ఆ కుక్కల బారి నుండి తప్పించుకున్నాం. దాంతో అప్సెట్ అయ్యి గుడికి వెళ్లకుండా వెనక్కి తిరిగి వచ్చేసాం. పాపకేం కాలేదుగా? అదృష్టవశాత్తు పాపకేమీ కాలేదు, సేఫ్గానే ఉంది. నేను చెప్తూనే ఉన్నాను, పాపనింటికి తీసుకొచ్చేటప్పుడు మంచి ముహూర్తం చూసి తీసుకొద్దామని. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని పెద్దలు ఊరికే అన్నారా? అమ్మా, 4 పాత సామెతలు నేర్చుకుని సిచ్యువేషన్ తగ్గట్టుగా అక్కడొకటి ఇక్కడొకటి ఉపయోగించకు. నోరు మూసుకొనుండు. నోరు మూసుకునే ఉంటానురా. పాపనింటికి తీసుకొచ్చేటప్పుడు మైత్రి తల మీద పూల తొట్టుపడి గాయాల పాలైంది. ఇప్పుడేమో వీళ్ళు గుడిలోకి కూడా వెళ్ళలేకపోయారు. దీనికి అంతటికీ కారణం ఏమిటనుకుంటున్నావు? అమ్మా, అసలే చిరాగ్గా ఉంది. నీ మాటలతో ఇంకా చిరాకు పెట్టకు. వెళ్ళు, లోపలికెళ్ళు. నాగేశ్వరి, నువ్వు ఇదంతా చూసి అనవసరమైన ఆలోచనలతో అప్సెట్ అవ్వకు. మైత్రి తల మీద పూల తొట్టి పడడం, ఇప్పుడు పాపను కుక్కలు లాక్కెళ్ళబోవడం, ఇవన్నీ న్యాచురల్గా జరిగిన విషయాలే. వీటి గురించి నువ్వు పెద్దగా పట్టించుకోకు. పుట్టిన బిడ్డల్ని కుక్కలు లాక్కెళ్ళిపోవడం లాంటి సంఘటనలు మనం ఎన్నో పేపర్లలో చదువుంటాం. ఇది అలాంటిదే. టేక్ ఇట్ ఈజీ. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. మైత్రి, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏంటి సిద్ధార్థ ఇదంతా? నేను వాళ్లకు ధైర్యం చెప్పడం కోసం ఏదో అడ్డదిడ్డంగా మాట్లాడేశాను. కానీ జరిగింది ఆలోచిస్తుంటే నాకు కూడా కాస్త భయంగానే ఉంది. ఏంటో విషయం, అసలు ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కావడం లేదు. ఇక ముందు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందోనని భయంగా కూడా ఉంది. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని పెద్దలు ఊరికే అన్నారా? పాపనింటికి తీసుకొచ్చేటప్పుడు మైత్రి తల మీద పూల తొట్టుపడి గాయాల పాలైంది. ఇప్పుడేమో వీళ్ళు గుడిలోకి కూడా వెళ్ళలేకపోయారు. దీనికి అంతటికీ కారణం ఏమిటనుకుంటున్నావు? పుట్టిన నిమిషం నుండి నీ బిడ్డ పడబోతోందే, అది అసలు కష్టం. నువ్వు పడ్డ బాధల కంటే 10 రెట్లు బాధలు అది అనుభవిస్తుంది. అల్లుడు గారు, ఇదంతా చూస్తుంటే ఇంకా ఏదో జరగబోతుందని భయంగా లేదు మీకు? భయంగానే ఉంది అత్తయ్య. ముందు నాగేశ్వరి సర్పవనం ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తే అన్ని సమస్యలు సమసిపోతాయనుకున్నాం. కానీ విగ్రహ ప్రతిష్ఠ చేసినా మళ్ళీ విగ్రహాన్ని ఆలయంలో నుంచి వైదేహి తీసుకెళ్లిపోవడంతో పరిస్థితి మొదటికే వచ్చింది. నాగేశ్వరి సమస్యలు ఇప్పుడు బిడ్డకు కూడా మొదలయ్యాయి. జరిగిపోయిన నష్టం గురించి ఆలోచించి ప్రయోజనం లేదు అల్లుడు గారు. జరగబోయే నష్టాన్ని ఆపాలి. దాని గురించి ఆలోచించండి. నేను ఆలోచించి ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసాను అత్తయ్య. ఏమిటి అల్లుడు గారు అది? మనం వెళ్ళి సన్యాసి గారిని కలిసి జరిగిన విషయాలన్నీ చెప్పి పాపను చూడ్డానికి ఆయన ఇంటికి ఆహ్వానిద్దాం. చాలా మంచి ఆలోచన అల్లుడు గారు. ఆలస్యం చేయకుండా వెంటనే సన్యాసి గారిని కలుద్దాం. అలాగే.
బండి ఎందుకు ఆపావు? ఏమైందో నాకు తెలీదు, సడన్ గా ఆగిపోయింది. గురుదేవా, పాప చెయ్యి ఇటువైపు చూపిస్తుంది. ఎందుకైనా మంచిది ఒకసారి మనం ఇటువైపు వెళ్దాం. అలాగే వైదేహి. పాప ఇటువైపే చేయి చూపించింది కదా, స్వర్ణ విగ్రహం ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. జాగ్రత్తగా వెతకండి. పట్టుకుంటా. పడికెళ్తావురా? రే, ఎవడ్రా నువ్వు? అడుగుతుంది నిన్నే. మర్యాదగా సమాధానం చెప్పు, లేకపోతే చస్తావు. లేదండి, నేను ఊరికి వచ్చాను, నాకేం తెలియదండి. నేను నిన్ను ఏమడిగాన్రా? నువ్వు ఎవరు అని అడిగాను. కానీ నువ్వెవరో చెప్పకుండా నాకేమీ తెలియదంటున్నావు. అంటే నీకంతా తెలుసు. అయ్యో, నాకేం తెలియదండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో కూడా తెలియదు. రే, నీకు బొత్తిగా అబద్ధం చెప్పడం కూడా చేత కావట్లేదురా.
నీకు ఖచ్చితంగా స్వర్ణ విగ్రహం గురించి తెలుసు. ఎక్కడుందో చెప్పు. నాకేం తెలియదు, ప్లీజ్ నన్ను వదిలేయండి. నువ్విలా చెప్పవురా? రేయ్, ఈ లాక్కురండ్రా. అయ్యో, నన్ను వదిలేయండి.